గడిచిన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 3 నెలలు కూడా ఇంకా పూర్తి కాలే. ఈ 3 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నో రకాల మంచి పనులు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల యావత్ తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేధావులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ జరుగుతున్న పాలనను చూసి భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ ఫాలో కావాలని చెప్పేసి, తెలంగాణను అనుసరించాలని చెప్పేసి ఈవెన్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఆలోచన చేస్తున్నాయంటే ఈరోజు తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా పనిచేస్తున్నామో జనాలకు అర్థమవుతూ ఉంది. మేధావులు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మేము 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి గత ప్రభుత్వాలు సంవత్సరాల కొద్దీ టైం తీసుకున్నాయి. కొన్ని ప్రభుత్వాలు అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇచ్చిన హామీలు ఏవి కూడా 10 సంవత్సరాలు పూర్తయిన కూడా నెరవేర్చలే. ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ కానీ కేంద్రంలో ఇంకా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ కానీ ఇప్పటి వరకు పూర్తి చేయలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే నిన్ననే చాలామంది మా మీడియా మిత్రులు కూడా చూసింటారు, మన ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఈ 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నామని వారం రోజుల్లో, అది కూడా దాంతోపాటు 200 యూనిట్ల కరెంటు ఉచితంగాతో పాటు మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పేసి మేము ఏదైతే గ్యారంటీ స్కీమ్లో మేము పెట్టిన గ్యారంటీ పథకాలలో ఉన్నాయో అవి అమలు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ 2 చేస్తున్నాము. ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణం. ఇంకొక వారం రోజుల్లోనే 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం.